తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. అన్నమయ్య జిల్లా టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్కి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2014లో టీడీపీ తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 నుండి 2019 వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా సేవలు అందించారు ఆయన. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు శంకర్. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి టికెట్ దక్కించుకున్నారు జయచంద్రారెడ్డి. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నారు జయచంద్రారెడ్డి. టీడీపీ నుండి జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసింది అధిష్టానం. జయచంద్రారెడ్డి స్థానంలో ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ను నియమించింది. ఇక తంబళ్లపల్లిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. జయచంద్రారెడ్డి స్థానంలో ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ను నియమించడంతో ఒకంత పార్టీలో చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. అధిష్టానం తప్పు చేసిన వాళ్ళ విషయంలో ఉపేక్షించేది లేదు అనేటువంటి రీతిలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సంబంధించి కూడా ఒకంత చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, జయచంద్రారెడ్డి స్థానంలో ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ నియామకం ఏంటి? తంబళ్లపల్లిలో అనూహ్యమైనటువంటి ఈ మార్పు, మరి వర్గ విభేదాలు తారాస్థాయిలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఆయన ఏ స్థాయిలో ఇమిడిపోతారు అనేది ఒకటైతే, వర్గ విభేదాలు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో సఖ్యత లేకపోవడం కావచ్చు, ఇతరత్ర చాలా రకాలైనటువంటి అంశాలు తంబళ్లపల్లి సెంట్రిక్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఒక్కతాటి మీదకి తీసుకొని వస్తారా? కూటమిలో ఉన్నటువంటి లుకలుకలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఒకంత ఐక్యంగా పనిచేస్తారా? రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఇన్ఛార్జ్ మార్పుతో ఒకంత ఇది క్లిష్టంగా మారేటువంటి పరిస్థితి ఉన్నాయి. రకరకాల సమీకరణాల నేపథ్యంలో శంకర్ యాదవ్ నియామకం తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరిగింది అనేటువంటి మాట ఏంటో టఫ్ డెసిషన్ అయినప్పటికీ కూడా సరైనటువంటి నిర్ణయంగానే దీన్ని భావించచ్చారా, లేకపోతే ఏంటి? టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు ఈ అంశానికి సంబంధించి? మురళి, గత కొంతకాలంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య, అటు టీడీపీ కూటమిలో ఉన్న రెండు వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పూర్ణట్టు అయితే ఏదైతే ఎన్నికల తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం, 2019 ఎన్నికల్లో శంకర్ యాదవ్ టికెట్ ఇచ్చిన ఓడిపోవడం, 2024 ఎన్నికల్లో శంకర్ యాదవ్ టికెట్ దక్కకపోవడం, ఆయన కేవలం 2014 ఎన్నికల్లో ఆయన గెలవడం, ఈ మొత్తం రాజకీయ ప్రస్థానం కొనసాగుతున్న నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మురుసుకాపు సామాజిక వర్గానికి చెందిన జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో జయచంద్రారెడ్డి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత నకిలీ మద్యం కేసు తెరపైకి వచ్చింది. ఆ కేసులో ఏ1 గా జయచంద్రారెడ్డి ఉన్నారు. అయితే ఏ1 గా ఉన్న జయచంద్రారెడ్డి పైన టీడీపీ అధిష్టానం సస్పెన్షన్ విధించింది. అయితే సస్పెన్షన్ విధించిన తర్వాత తంబళ్లపల్లె రాజకీయాల్లో వేడి పెరిగింది. ఒకవైపు జయచంద్రారెడ్డి, మరోవైపు శంకర్ యాదవ్ నియోజకవర్గంలో పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే సుదీర్ఘ కాలం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నకిలీ లిక్కర్ కేసులో, నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జయచంద్రారెడ్డిని టీడీపీ అధిష్టానం పక్కన పెట్టినప్పటికీ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ నియమించిన పరిస్థితి. గత కొంతకాలంగా టీడీపీ 3-man కమిటీ నియోజకవర్గంలో పర్యటించింది, అభిప్రాయాలు సేకరించింది. తిరుపతిలో నియోజకవర్గానికి సంబంధించిన రెండు వర్గాల కార్యకర్తలు, నేతలు పిలిపించుకొని మాట్లాడిన పరిస్థితి. 3-man కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం శంకర్ యాదవ్ ను తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి శంకర్ యాదవ్ అధిష్టానం టికెట్ కేటాయిస్తుందా లేదా అనే అంశం పక్కన పెట్టి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని అక్కడ ఇన్ఛార్జి నియామకం పూర్తి చేసింది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టాలంటే ఒక బలమైన నేత అవసరం. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన శంకర్ యాదవ్ ను స్థానిక సంస్థలకు, మరోపక్క రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా సమాయత్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే అక్కడ కొత్త ఇన్ఛార్జి నియమించింది. శంకర్ యాదవ్ 2009లో కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేశారు, గెలిచారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వకుండా జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వడం, ఆయన ఓడిపోవడం జరిగింది. గత రెండు ఎన్నికల నుంచి 2019, 2024 రెండు ఎన్నికల్లో వరుసగా అక్కడి నుంచి ద్వారకానాథ్ రెడ్డి గెలిచి నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క శంకర్ యాదవ్ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం, ఆ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగం పెంచుకునే అవకాశమే. గత కొంతకాలంగా స్తబ్దతగా ఉన్న టీడీపీలో శంకర్ యాదవ్ నియామకం ఒకంత హర్షం వ్యక్తం చేస్తున్నారు మురళి. మరి కూటమిలో ఉన్నటువంటి లుకలుకలు కావచ్చు, లేకపోతే ఇతర పార్టీలని సమన్వయం చేసుకుంటూ వెళ్ళడమే ఆ నియోజకవర్గంలో పర్టికులర్గా కత్తి మీద సాము లాంటి వ్యవహారం అనే నియోజకవర్గాల్లో ఉన్నట్టు అక్కడ కూడా వర్గ విభేదాలు కావచ్చు, లేకపోతే అసంతృప్తులు కావచ్చు,
తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంత అధిష్టానం ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బలమైనటువంటి ప్రత్యర్థులు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ధీటుగా ఎదుర్కొని వైసీపీ అధినేత కూడా చెప్పారు, దీనికి సంబంధించి పోటీలో ఏ ఒక్కరు లేకపోయినా కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉండకపోవడం కావచ్చు, లేకపోతే టికెట్ కూడా నిరాకరిస్తారు. వైసీపీ అంత స్ట్రాంగ్గా బలంగా డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్టుగానే ఉంటుంది. మరి తంబళ్లపల్లెలో కొన్నిటికి మినహాయింపు లేదు, ఆ స్థాయిలో వైసీపీ డెసిషన్ తీసుకుంది కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండటం ఒక ఎత్తు అయితే, కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళడం అనేది మరొక ఎత్తు అనేటువంటి మాట. ఏంటి ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారో తంబళ్లపల్లి నియోజకవర్గంలో అనేది ప్రధాన పరిస్థితి. దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, శంకర్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత. ఆ నియోజకవర్గంలో బీసీల పాటు బీసీ సామాజిక వర్గంతో పాటు రెడ్డి సామాజిక వర్గ ఆధిపత్యం అత్యంత ఎక్కువగా ఉండే నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో మురుసు కాపు రెడ్లు దాదాపు ఆ నియోజకవర్గంలో 70 నుంచి 90 వేల ఓట్ల వరకు ఆ సామాజిక వర్గం ఓట్లు, బలమైన సామాజిక వర్గం ఓట్లు ఉండడం, గత ఎన్నికల్లో జయచంద్ర రెడ్డికి కలిసి వస్తాయి అనుకున్న ఓట్లు కూడా అటు ద్వారకనాథ్ రెడ్డి వైపు మొగ్గు చూపుకోవడం, ద్వారకనాథ్ రెడ్డి దాదాపు 17,000 ఓట్ల మెజార్టీతో గెలవడం. ఈ నియోజకవర్గంలో ఒక సామాజిక వర్గం ఆధిపత్యం ఉంది. ఆ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న నియోజకవర్గంలో బీసీ నేతను ఇన్ఛార్జిగా నియమించారు. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ఎన్నుకోవడం అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నారు. గత 2019, 2024 2 ఎన్నికల్లో ఆయన గెలిచారు. నియోజకవర్గంలో తన పట్టు నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఇన్ఛార్జీలకు ఎమ్మెల్యేలు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏ ఒక్క పంచాయతీలో కానీ ఏ ఒక్క వార్డులో కానీ నామినేషన్ వేయకపోతే ఆ ఎమ్మెల్యే కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటూ కరాఖండిగా చెప్పారు. మరోపక్క టీడీపీ కూటమిలో ఉన్న లుకలుకులు, 3 పార్టీల మధ్య ఉన్న లుకలుకులు మరోపక్క 3 పార్టీలను సమన్వయం చేసుకొని ఎన్నికలకు వెళ్లడం, స్థానిక ఎన్నికల్లో పట్టు నిరూపించుకోవడం శంకర్ యాదవ్ కు అంత ఆషామాషి వ్యవహారం కాదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇటు కూటమి 3 పార్టీల అంశాన్ని కొద్దిసేపు మనం పక్కన పెట్టి టీడీపీలో కూడా 2 వర్గాలు, ఇప్పుడు జయచంద్రారెడ్డికి సంబంధించిన వర్గం, ఇటు శంకర్ యాదవ్ వర్గం, 2 వర్గాలు కలిసి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఒకవేళ టీడీపీ అధిష్టానం ఇప్పటికే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినప్పటికీ కూడా ఆ జయచంద్రారెడ్డి వర్గం గత ఎన్నికల్లో బలంగా నిలబడింది. ఆ జయచంద్రారెడ్డి వర్గం ఏ మేరకు శంకర్ యాదవ్ కు సహకరిస్తుంది అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే ఇప్పుడు స్థానిక ఎన్నికలు నేపథ్యం, మరోపక్క తంబళ్లపల్లిలో బలమైన నేత పెద్దిరెడ్డి కుటుంబం బలంగా ఉంటుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉండడం, శంకర్ యాదవ్ ఏ మేరకు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఢీకొడతారు, వచ్చే ఎన్నికల వరకు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ ఆధిపత్యాన్ని తట్టుకొని నిలబడతారా, లేక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు కావచ్చు, స్థానిక ఎన్నికల్లో ఏ మేరకు టీడీపీ జెండా ఎగరేస్తారా అనేది కూడా $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూటమిలో ఉన్న లుకలుకలు, మరోపక్క ప్రతిపక్ష వైసీపీ బలంగా ఉండడం, కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకు సంబంధించిన నేతలను సమన్వయం చేసుకుంటూ కూటమి ఆధిపత్యాన్ని చూపించాల్సిన పరిస్థితి. అయితే రాబోయే రోజుల్లో తంబళ్లపల్లి రాజకీయం మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. నువ్వా నేనా అనే పరిస్థితిలో రాజకీయాలు నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక బలమైన సామాజిక వర్గం ఉన్న నియోజకవర్గంలో మరో బీసీ నేతను ఇన్ఛార్జిగా నియమించడం, అన్నమయ్య జిల్లా టీడీపీలో కూడా కీలక మలుపులు చోటు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ స్థానిక ఫైట్ ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక అన్నమయ్య జిల్లా టీడీపీలో చోటు చేసుకున్నటువంటి ఈ కీలక మార్పులు, తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ నియామకం అనేది ఒకంత సంచలనంగా మారింది. 2014లో టీడీపీ తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుండి 19 వరకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా సేవలు అందించారు. 2019 ఎన్నికల్లో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి చేతిలో ఓటమి పాలైనటువంటి అనంతరం 2024 ఎన్నికల్లో టికెట్ ఆశించి కూడా శంకర్ భంగపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి టికెట్ దక్కించుకున్నారు జయచంద్రారెడ్డి. నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్నారు జయచంద్రారెడ్డి. టీడీపీ నుండి జయచంద్రారెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేయడం, జయచంద్రారెడ్డి స్థానంలో ఇన్ఛార్జిగా శంకర్ యాదవ్ నియామకం అనేది ఒకంత సంచలనంగా మారింది. కూటమిలో ఉన్నటువంటి పార్టీలతో సమన్వయం అనేది తంబళ్లపల్లి నియోజకవర్గాల పెద్ద సవాలుగా మారింది శంకర్ యాదవ్.